ప్రణీత్ రావు అని ఈ మధ్య ఆ, నల్గొండ ఇతను ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనధికారికంగా వ్యవహరించడం అని ఒకటి అన్నారు. అసలు ఆ విషయంలో ఎట్లా ఉండదు సార్, చట్టపరంగా ఎట్లా ఉంటుంది? దాని మీద ఎంక్వైరీ చేస్తారు, విచారణ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత నేరం చేసాడని చెప్పి రుజువు అయితే తప్పనిసరిగా చట్టం తన పని దాన్ని చేసుకెళ్తుంది. దానికి కూడా స్వేచ్ఛ ఇస్తే చట్టానికి స్వేచ్ఛ ఇవ్వాలి, చట్టాన్ని అమలు చేసే వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. చట్టాలు అమలు చేసిన తర్వాత చట్ట ప్రకారంగా ట్రయల్ అవుతుంటే అక్కడ కూడా దట్స్ కాల్డ్ పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి వ్యవస్థలన్నీ నెంబర్ 1 అండి భారతదేశంలో. వ్యవస్థలను పనిచేయిస్తున్న వ్యక్తులు ఉన్నారు సరే, లోపం వ్యక్తుల్లో ఏ సంస్థ రాజ్యాంగ వ్యవస్థలని కూడా నెంబర్ 1. అధికార దుర్వినియోగము లేదా అతను ఇప్పుడు మనకి భారత రక్షణ దళాల్లో కూడా కొంతమంది మనకి బ్లాక్ షీప్స్ ఉన్నారు. ఇస్రో దగ్గర నుంచి రహస్య పత్రాలు పాకిస్తాన్ చేరేసే వాళ్ళు ఉన్నారు. నిఘా సంస్థలు వాళ్ళందరూ పట్టుకుంటూ ఉంటాయి. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అజిత్ దోవల్ గారి పనే అది. అంచేత ఇక్కడ కూడా యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ ఉంది. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా దొరికిపోతూ ఉంటాడు. ఇంత ఆఫీసరు ఇంత సంపాదించుకుంటున్నాడు. ఇంట్లో లెక్కలు కౌంట్ చేస్తూ ఉంటే దగ్గర 5,000 కోట్లు, 6,000 కోట్లు, 50,000 కోట్లు ఉంటాయి. ఇంకా దేనికి వీడికి జైలు పాలైపోయాడు అనుకుంటూ ఉంటాం కదా. వ్యక్తికి లక్షణం ఉంటుంది, అవినీతి లక్షణం. అది ఇంకా మేత వేస్తూనే ఉంటుంది. అంచేత వాళ్ళందరినీ పట్టుకోవడానికే మనకి సంస్థలు ఉన్నాయి. ప్రతి మనిషి నీతిపరుడే నిర్ణయానికి రండి. కానీ అతను అవినీతి చేసిన వాటం వెంటనే అతను వెనకాల నీడలాగా ఉండే నిఘా వ్యవస్థ ఉంది మనకి, ఉంది పగడబందీగా. డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తారు కదా. ఇక్కడ ప్రణీత్ రావు విషయంలో కూడా తను 2 రూములు తీసుకొని నిరంతరాయంగా ఇంటర్నెట్ ద్వారా అతను అనధికారికంగా ఫోన్లు రికార్డ్ వరుసగా మీడియాలో వస్తున్నాయి వార్తలు. అవన్నీ వారిని అరెస్ట్ చేసినట్టు కూడా వచ్చినాయి. అంటే అది చట్టపరంగా ఇట్లాంటి వాళ్ళు అధికార స్థానంలో ఉన్నవారు ఒక వ్యక్తి ప్రైవసీ కదా, అది వ్యక్తులకు సంబంధించింది. అట్లా చేస్తే చట్టం ఏం చెప్తుంది అట్లాంటి వాళ్ళు చేయకూడదు. అది ప్రభుత్వానికి ప్రత్యేకించి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి దేశ భద్రత కోసం, దేశ ఆంతరంగిక భద్రత కోసం, దేశ రక్షణ కోసం ఏర్పడిన వాళ్ళ యొక్క పెర్మిషన్ తీసుకుని చూస్తూ ఉంటారు. అలా పట్టుబడిన వాళ్ళు ఇంజనీర్లు ఎంతోమంది ఉంటారు కదా. వాళ్ళకి హానీ ట్రాపులు వేసేస్తూ ఉంటారు. హానీ ట్రాపుల్లో పడిపోతూ ఉంటారు వీళ్ళందరూ. వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడితో మాట్లాడుతున్నాడు అని. నేను మీకు డిఫెన్స్లో మీ అన్నయ్య గారు అబ్బాయో మీ అబ్బాయి ఉండి ఉత్తరం రాస్తే మీరు వెంటనే పట్టుకెళ్ళి ఉత్తరం ఇచ్చారు అతనికి. స్కాన్ చేస్తారు. మీ అబ్బాయి మీకు ఉత్తరం రాసిన కూడా స్కాన్ చేస్తారు. ఇవన్నీ కూడా దేశ భద్రత కోసం, ఇక్కడ ప్రజాస్వామ్య భద్రత కోసం, వ్యక్తుల యొక్క హక్కుల భద్రత కోసం. మనందరికీ హక్కులు ఉన్నాయి. ప్రివసీ. అంటే ఇక్కడ ఇతను కూడా అట్లాగే అదే కోణంలో చూస్తారా? ఎస్, ఎవరికైనా ఎక్సెప్షన్స్ ఏం లేవు, మినహాయింపులు ఏమి ఉండవు, ఎవ్వరికి ఉండవు. అంటే అతనికి అంటే ఎట్లాంటి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? చట్టంలో ఏం చెప్పబడింది సీరియస్ వార్నింగ్ ఇచ్చేయడంలో అదే ఉండవండి. ఇది గ్రావిటీ ఏమిటి, సీరియస్నెస్ ఏమిటి, ఒక నేరం అప్లికేబుల్ ఏ సెక్షన్స్ ఉండొచ్చు వాటికి, దానికి సంబంధించాయి ఐటీ సెక్షన్స్ అవి. దాని మీద ఇంకొక రక ఫోన్ని ట్రాప్ చేయడం కానీ, ఎవరెవరితో మాట్లాడుతున్నారు కానీ, అది వారి యొక్క గోప్యతకి భంగం, వ్యక్తిగత గోప్యతకి భంగం. మీరు ఒక్కచోట మీకు దగ్గర దానికి ఎక్సెప్షన్ ఉంటుంది. ఈతను దేశంలో అలజడి సృష్టించడానికి, ఉగ్రవాదాన్ని సృష్టించడానికి, తీవ్రవాదాన్ని సృష్టించడానికి నేరాలు ప్లాన్ చేస్తున్నాడు, అది మేము పట్టుకున్నాం. అది నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చే ప్రత్యేకమైన హక్కులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అంతేగాని మీ ప్రతి వ్యక్తి యొక్క ప్రైవసీలోకి, బెడ్రూమ్లోకి దూరిపోయి నిఘా పెట్టడానికి చట్టం అంగీకరించదు. చట్టం అంగీకరించిన చోట వేరు. అంచేత తగిన శిక్ష వేస్తారు. నేరం చేసాడన్న విషయం వరకు దాకా చెప్పుకోగలం మనం. ఏ శిక్ష వేస్తారు అన్నది మళ్ళీ ఆ గ్రావిటీ ఎంత ఉంటుంది. సరే, ఇప్పుడు ఇట్లాంటి కమిషన్లు వేసినప్పుడు సాధారణంగానే ఫైనల్ రిజల్ట్ ఎట్లా, మీ అనుభవం ఏంటి? సుదీర్ఘకాలంగా అడ్వకేట్గా ఉన్నారు కదా, ఫైనల్ రిజల్ట్ ఎట్లా వస్తున్నది, అనుభవాలు ఎట్లున్నాయి వాటి గతంలో? చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నట్టయితే మనకు కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలు కనపడతాయి. మనందరూ ఎలాగ మాట్లాడతాం, ఫైనల్ అవుట్పుట్ గవర్నమెంట్ అదే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో అవకతవకలు జరిగాయి అన్న దాని మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. బాధ్యులు ఎవరు అది తేలాలి. బాధ్యులు తేలిన తర్వాత వాడి బాధ్యత ఎంత నష్టం కలిగించింది. 2 పిల్లలు కదా, సిమెంటు 2 తట్టలు సిమెంటు, 2 బెడ్లు ఏదో ఉంటాయి కదా రబ్బిష్, తీసుకెళ్ళి బొక్క పూర్తి చేసి సిమెంట్ చేస్తే అయిపోతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది మరి ఎగ్జాగరేట్ చేసినట్టు ఉంటుంది. ఇది ఈజ్ ఇట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ టు గెట్ ఇట్ రిపేర్డ్?
దానికి మళ్ళీ దాని రీసెర్చ్ ఇప్పుడు పోర్టు కాకినాడ పోర్టు మొత్తం సీపేజ్ వచ్చేసింది, మొత్తం పోయింది. మన ఆంధ్రాలో ఫేమస్ కాంట్రాక్టర్ ఇచ్చారు కొన్ని వేల కోట్ల రూపాయలు. ఎందుకు పని చేయకుండా పోయింది? పోతే దాన్ని బొంబాయి నుంచి తీసుకొచ్చారు, బొంబాయి ఐఐటి నుంచి వచ్చారు, పెద్ద పెద్ద ఇంజనీర్స్ వచ్చారు, జపాన్ నుంచి తీసుకొచ్చారు. ఇది పూర్తిగా బ్రేక్ చేస్తే కదా నేను కట్టలేదు, దీన్ని రిపేర్ చేయలేమన్నారు. బ్రేక్ చేయడం కష్టం, బ్రేక్ చేయడం మిషన్ లేవు మనకి, మన మిషన్లు వెళ్ళిపోతాయి దాన్ని బ్రేక్ చేయాలంటే. కాబట్టి దీని మీద ఎవరెవరు బాధ్యులు, ఎంతంత బాధ్యత ఉంది, ఏ మేరకు బాధ్యత వహించారు, ఏ మేరకు వాళ్ళ నెగ్లిజెన్స్ ఆర్ లేదా వాళ్ళ విల్ఫుల్ నెగ్లిజెన్స్, నాట్ నెగ్లిజెన్స్, విల్ఫుల్ నెగ్లిజెన్స్. దాంట్లో కాన్స్పిరసీ ఎలా ఉంది, కొల్యూడ్ ఎవరెవరితో అయ్యారు, వీళ్ళందరూ కొల్యూడ్ అవుతూ ఉంటారు. ఆ కొల్యూడ్ అయిన తర్వాత ఎవరెవరితో కొల్యూడ్ అయ్యారు, ఇవన్నీ కూడా ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది, మీరు వెంటనే వాళ్ళని పనిష్ చేయండి అని. మీడియా మీరు ఉన్నారు కదా. అదే సామాన్యుడు చిన్న తప్పు చేస్తే వాడిని ఎలక్ట్రికల్ పోల్ వైర్ తెగిపోయి రోడ్డు పడుతుంది, ఆ పిల్లాడు తెలియకుండా ఆట ఆడుకుందాం ముట్టుకున్నాడు, షాక్ కొట్టింది, పోయాడు, నేరం చేసినట్టే కదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. మరి సూపర్వైజింగ్ ఉంది కదా, ఎక్కడ వైర్ తిరిగిపోయింది ఏమిటి వెంటనే వెళ్ళాలి కదా. తుఫాన్లు వాయుగుండం గాలి వేస్తున్నప్పుడు లైన్లన్నీ కట్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ రకంగా అజాగ్రత్తగా ఉండి కావాలని ప్రభుత్వ ఆస్తికి ప్రజాధనానికి నష్టం కలిగించడం పాటు మళ్ళీ అక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టడం ఎలాగా, దాన్ని రిపేర్ చేయడం, అది రిమూవ్ చేయడం ఎలాగా, దానికి మళ్ళీ 80,000 కోట్ల రూపాయల ఖర్చు తీయడానికి, డిఫెన్స్ లయబిలిటీ. దాన్ని ఏం చేయాలి మళ్ళీ, కన్స్ట్రక్షన్ ఫెయిల్, డిస్ట్రక్షన్ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ కన్స్ట్రక్షన్. ఈజ్ ఇట్ ఈజీ? నాగార్జున ప్రాజెక్ట్ మళ్ళీ కట్టగలమా? బక్రానంగలు కట్టగలమా? మహానది మీద మనమే కట్టాం, తెలుగు ఇంజనీర్లు కట్టారు, తెలుగు లేబర్ కట్టారు అక్కడ. భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ చూసి ఇది ఇరిగేషన్ ప్రాజెక్టా అని అనికేలా ఉండకూడదు. ఒక పబ్లిక్, నన్ను మీరు అడుగుతున్నప్పుడు టెక్నికల్గా ఒపీనియన్ చెప్పను, ఒక కామన్ మ్యాన్ ఎలా రియాక్ట్ అవుతాడో అతను ఆ విషయం కూడా చెప్పాలి. అంటే ప్రభుత్వం అల్టిమేట్గా గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకునేదే ఇక్కడ క్రూషియల్. ఇది 1 month 90 days 100 days ఇచ్చినట్టున్నారు, 100 రోజులు 3 months టైం ఇచ్చారు. ఇది ఎక్స్టెండ్ చేయకూడదు, కానీ చాలా కష్టం. అది సాధ్యం అవుతుంది 3 నెలల్లో. ఆ 3 నెలల్లో సాధ్యం కాదు. కానీ ఇద్దరు జడ్జీలు కూడా వెరీ షూడ్ పట్టేస్తారు. అవతలవాడు అబద్ధం చెప్తుంటే పట్టేస్తారు, 5 నిమిషాలు పట్టేస్తారు. మన నరసింహారెడ్డి గారు ఆయన చేశారు, ఇద్దరు హైకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు, జోషి గారు. వీళ్ళిద్దరూ కూడా పినాకిని ఘోష్ అన్నారు. వీళ్ళిద్దరూ కూడా వెరీ షూడ్. వన్ ఈజ్ ఫ్రమ్ బెంగాల్, రెండో ఆయన మన వరంగల్ అయిన ఇక్కడ హైదరాబాద్. నరసింహారెడ్డి గారు బీహార్ చీఫ్ జస్టిస్ చేశారు, ఈయన మనకి చీఫ్ జస్టిస్ చేశారు. బట్ వెరీ 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 షూడ్. మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, మంచి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కావాలి. నేరస్తుడే ఇక్కడ మళ్ళీ వచ్చింది ఏంటంటే, ఈ దీంట్లో సర్వీస్లో ఉన్నవాళ్ళు వీళ్ళే మొత్తం దస్త్రాలు ఇవ్వాలి, మళ్ళీ వీళ్ళు పవర్లోని తీసేయాలి, ఈ ప్రాజెక్టులో నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇంకో చోట పడేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండకూడదు వాళ్ళు. చాలా మార్పులు జరగాలి. మరి 100 రోజులు సరిపోతుందా సరే? 100 రోజులు సరిపోతుంది. మెషినరీ లేదు, మెకానిజం లేదు. మెకానిజం అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎవ్వరు స్టేట్ బ్యాంక్ అడిగిందా, నేను ఇచ్చిందా స్టేట్ బ్యాంక్ని ఎలక్ట్రల్ బాండ్స్ లేదు, మాకు మ్యాచ్ అవ్వట్లేదు కోడ్ అంటున్నారు. 2G స్పెక్ట్రమ్ కోసం మీద ఫెయిల్యూర్ ఎవరిది? సిబిఐ ఫెయిల్ అయిపోయింది అంటారు వాళ్ళు. అసలు 2G స్పెక్ట్రమ్ మీద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. కానీ 2G కూడా అంత జరిగి ఏం తీరలేదు. ఫెయిల్యూర్స్. వినోద్ రాయ్ అన్ని చెప్పిండు, అయిపోయింది అంత ఇంత అన్నారు. కానీ చివరికి వచ్చేవరకల్లా 2G స్పెక్ట్రంలో ఏం జరిగిందంటే ఏం అవినీతి ఏం లేదని అన్నారు కదా. ఎక్కడ అటెస్ట్ చేయలేదు, పేపర్లు అటెస్ట్ చేయలేదు, లింకులు లేదు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మరి వెంటనే కదా, ఇక చాలా మంచిది ప్రభుత్వం దిగిపోయిన వెంటనే వేశారు, ఓ 10 ఏళ్ళు వేయకుండా. దసరాలు ఇప్పటికీ కొన్ని దసరాలు కనపడవేమో నా అనుమానం పడవచ్చు కదా మనందరం. నా అనుమానం సరైన ప్రధానమైన చాలా కీలకమైన డాక్యుమెంట్స్ లభ్యమవుతాయా, లైట్ చూస్తాయా, వెలుతురు చూస్తుందా? ఇది కాన్స్పరేట్స్ శక్తివంతులండి. ఎప్పుడు కూడా నేరస్తులు చాలా శక్తిగా ఉంటారు, తెలివితేటగా ఉంటారు, కానీ ఒక్కడో తప్పులో దొరికిపోతారు. మన నిఘా సంస్థలు చాలా బలమైనవి, కానీ దాంట్లో నేను అదే అంటాను, భారతదేశంలో అధికారుల యొక్క సామర్థ్యాన్ని నేను ఎప్పుడు శంకించను.
పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా ఏ నిఘా సంస్థ ఎవరినైనా సరే జడ్జెస్ కానీ ప్లేయర్లు కానీ డాక్టర్లు కానీ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని అసలు శంకించరు, వాళ్ళ యొక్క నీతి నిజాయితీని శంకిస్తారు.